ఎకౌటౌన్ పేరిట రంగారెడ్డి జిల్లా బండ రావిరాలలో డంపింగ్ యార్డ్ ఏర్పాటును నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సమస్యపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి విన్నవించుకున్నారు. స్పందించలేదని కూడా ఆరోపించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గ్రామస్తులు ఒకవైపు మైనింగ్, మరోవైపు మూసి నుంచి ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్లీ డంపింగ్ యార్డ్ పేరుతో మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ మండిపడ్డారు. సమస్య పరిష్కారానికి రాజకీయ పార్టీలు తమతో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమస్య పరిష్కారం కాకపోతే తన సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానన్నారు. నేను కందికంటి విజయ్ కుమార్ బండరావిరాల సర్పంచ్ గా ఈరోజు మా గ్రామ పరిధిలో ఏర్పాటు చేస్తున్న 268 సర్వే నెంబర్లో 494 ఎకరాలలో ఎకో టౌన్ అనే పేరిట డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తున్నది. సో ఇదే విషయం గత సంవత్సరం మాకు తెలిసిన వెంటనే మేము గౌరవ ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మా ఊర్లో డంపింగ్ యార్డ్ వస్తుందంట, గత 20-30 సంవత్సరాల నుంచి మేము మైనింగ్ నుంచి బాధపడి ఇప్పుడిప్పుడే మైనింగ్ ఆగిపోయి మా ఊర్లు బాగుపడుతున్నాయి, ఒక సైడ్ మూసి ఒక సైడ్ మైనింగ్ తోటి మా ఊరంతా ఆగమైంది, ఇప్పుడు మళ్ళీ డంపింగ్ యార్డ్ వస్తే ఇంకా వల్లకాలు అయిపోతుంది అని అడిగితే మేమందరం చాలా మంది, ఒక 100 మంది దాకా అన్ని గ్రామాల నుంచి వెళ్తే ఆ రోజు ఎమ్మెల్యే గారు ఏమన్నారు, డంపింగ్ యార్డ్ లేదు, గింపింగ్ యార్డ్ లేదు, ఎవరు మీకు చెప్పింది, నాగదలో కూడా డంపింగ్ యార్డ్ ఎట్లా వస్తుంది అని మా ముందని అప్పుడే కలెక్టర్ గారికి ఫోన్ చేసిండు. నేను కలెక్టర్ గారు డంపింగ్ యార్డ్ అంటారు, మరి డంపింగ్ యార్డ్ ఏమన్నా వస్తుందా అంటే ఆయన కూడా, సార్ మనకు అట్లాంటి నా నోటీస్లో కూడా ఏం లేదని కలెక్టర్ గారు చెప్పిండు మా అందరి ముందు. అదే కలెక్టర్ గారు ఈరోజు జీవో నెంబర్ 20 CCLAకి లెటర్ రాసిండు. బండరావిరాల సర్వే నెంబర్లో ఉన్న 494 ఎకరాలను మీరు TGIACకి అప్పచెప్పండి. TGIAC HMDA కోఆపరేషన్ తోటి, జపాన్ టెక్నాలజీ తోటి మేము ఎకో టౌన్ ఏర్పాటు చేయడానికి 494 ఎకరాలంటే జీవో నెంబర్ 20 వాళ్ళు రిలీజ్ చేసారు. నేను కందికంటి విజయ్ కుమార్ బండరావిరాల సర్పంచ్ గా ఈరోజు మా గ్రామ పరిధిలో ఏర్పాటు చేస్తున్న 268 సర్వే నెంబర్లో 494 ఎకరాలలో ఎకో టౌన్ అనే పేరిట డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేయాలని గవర్నమెంట్